రూము ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును నమస్కారము చేయుదము. మనలను సృజించినవాడు ఆయనే, ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, కృతజ్ఞత స్తోత్రముతో యెహోవాకు నమస్కారము చేయుదము. 19వ సంకీర్తన 7వ వచనం నుంచి చివరి వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర భాగం చదువుకుందాం. 19వ సంకీర్తన 7వ వచనం నుంచి 14వ వచనం వరకు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా యందైన భయము పవిత్రమైంది, అది నిత్యం నిలుచును.
యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుటి వలన గొప్ప లాభము కలుగును. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఎలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు రగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగునుగాక. తండ్రి పరిశుద్ధాత్మకు అధియల్దో ఇప్పుడు ఎల్లప్పుడు యోగాయుగములందు నుండునట్లు కలుగును గాక. కూర్చుందామండి. ఈ జనం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పరిశుద్ధ లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 31 నుంచి 35 వచ్చిన వరకు ఈ జిట్ట ఎఫ్రాయిం గారు చదివి వినిపిస్తారు. ఈ అడ్వెంట్ కాలంలో క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధనలో 2వ సోమవారం నాకు ఏర్పాటు చేయబడిన పాఠ్యాంశము లూకా సువార్త 13వ అధ్యాయము 31వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయం వరకు ఇలాగూ రాయబడినది. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవు ఇక్కడ నుండి బయటికి పారిపోము, హేరోదు నిన్ను చంపకూరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దెయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణసిద్ధి పొందేదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను. ప్రవక్త యెరూషలేమునకు వెల్లపుల్ల నశింప వల్లనలదు. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడి వారిని రాళ్లతో కుట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనును, అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఇంటిని కానీ మీరొల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడును. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుకు కాకని మీరు చెప్పు పర్యంతము మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. నేను ఇంతటితో ఈ సువార్త పాఠ్యం ఉంచింది. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరించుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ దినం మనకు ధ్యానము సందేశం అందించేవారు ఆర్ ప్రకాష్ గారు. వారికి మన సంఘ పక్షాన ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. వారు మనకి దైవ సందేశం అందించడానికి ముందుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో శ్రీరక్షకుండు పుట్టగా అనే కీర్తన పాడుకుందాం. చిన్న పుస్తకాలు 46, పెద్ద పుస్తకాల్లో 129వ కీర్తన. శ్రీరక్షకుండు పుట్టగా
సైన్యము ఇహంబున కీర్తించుచు ఈ పాట పాడెను. పరమందు స్వామికి మహాప్రభావము ఇహంబునందు శాంతిని వ్యాపింపనీయుడు. రమ్యమైన గానము ఈవేళ మృదును సంతుష్టులైన భక్తులు ఆత్మాని విందురు. ప్రయాసపడు ప్రజల దుఃఖము తీరగా ఆశ్రవ్యమైన గానము ఈవేళ విందుము. పూర్వముదూత గానము భూమిని నంబడి 2000 వర్షములు గతించిపోయెను. భూప్రజలు విరోధులై యుద్ధములాడియా మనోజ్ఞమైన గానము నా లక్ష్య పెట్టిరి. పాపాత్ములారా వినుడి, శ్రీ యేసు ప్రభువు మీ పాప భారమంతయు వహింపవచ్చెను. తాపత్రయమునంతయు తానే వహించును. సంపూర్ణ శాంతి అనుగ్రహించును. సద్భక్తులు స్తుతించిన ఈ సత్యయోగము ఈవేళనే నిజముగా సమీపమాయెను. అకాలమందు క్షేమము వ్యాపించుచుండును. ఆ దివ్య జ్ఞానమందరు పాడుచునిప్పుడు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. కూర్చున్నాండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో అందరికీ శుభోదయం. ఈనాటి అంశాన్ని ప్రారంభించే ముందు ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందులో తరలించినట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, మీకే స్తోత్రములు నాయన. గడిచినటువంటి నాయన ఎటువంటి ధ్యానాలను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. మరి రెండవ అడ్వెంట్ వారంలోకి ప్రవేశించి ఉండగా నా తండ్రి, ఈనాడు మీరు ఇచ్చినటువంటి అంశముతో తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విశ్వాసి యొక్క హృదయాన్ని మీరు పలికించే ప్రతి మాట ఆ హృదయాలను చేరేలాగా నన్ను నడిపించమని యెహోవా ప్రియకుమారుడు మరియు త్వరలో రానున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచు బ్రతిమలాడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.
ఈనాటి అంశము విడువబడిన ఇల్లు. లూకాసు వార్త 13వ అధ్యాయము 31వ వచనం నుంచి 35 వచనముల వరకు. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను. ప్రవక్త వల్లబడదు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుగాన, కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లను చేర్చుకొనవలెనని వింటిని గాని